మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. పల్లె బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే జిల్లా బాగుంటుంది, తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత దేశం. ఇలా దేశం సుభిక్షంగా ఉండాలంటే మొదటి పునాది పల్లె అభివృద్ధి నుంచే మొదలవుతుంది. మరి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అహర్నిశలు గ్రామీణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ప్రజలకి ఎన్నో పథకాలను అందజేస్తున్న డిఆర్డిఏ ఆఫ్ కొత్తగూడెం విద్యాచందన మేడంతో ఉన్నాము. ఒక్కసారి మేడంతో మాట్లాడి రూరల్ డెవలప్మెంట్ గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఫస్ట్ అసలు రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మ్యామ్? అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి అంటే వాళ్ళని ఇప్పుడున్న ఆదాయం కంటే ఇంకా వాళ్ళని కొంచెం మంచి స్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి మెరుగైన ఆదాయం కల్పించడం కోసం, వాళ్ళకు ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపరచడం, తర్వాత వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు అమలు చేయటం, వీటన్నిటిని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అన్ని విధాలా అభివృద్ధి చెందటం అనేది రూరల్ డెవలప్మెంట్. దీంట్లో టైప్స్ ఉంటాయా మేడం? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్ కావచ్చు, ఇండివిజువల్ స్కీమ్స్ ద్వారా డెవలప్ కావచ్చు, కమ్యూనిటీ పరమైన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా డెవలప్ కావచ్చు. ఇట్లా రకరకాలుగా డెవలప్మెంట్ అనేది అన్ని ఆస్పెక్ట్స్లో ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవనుకోండి, మంచి మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఎడ్యుకేషన్ పరంగా అట్లా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో మనము మంచిగా ప్రొవైడ్ చేయడం అనేది డెవలప్మెంట్ పరంగా ఉంటుంది. ప్రస్తుతం మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే ఓవరాల్గా మనకి 69% వరకు కొత్తగూడెం జిల్లాలో రూరల్ ఏరియానే ఉంది కదా. సో దీంట్లో మనకి ప్రజల కోసం రన్ అవుతున్న స్కీమ్స్ ఏంటి మ్యామ్? ఇక్కడ మనకి ప్రత్యేకంగా డిఆర్డిఏ ద్వారా అమలు చేసే స్కీమ్స్ విషయానికి వస్తే, ముఖ్యంగా మహిళల ఉన్నతి కోసం మనకి డిఆర్డిఏలు ఏంటంటే దాదాపు 18,000 గ్రూప్స్, మహిళా స్వయం సహాయక గ్రూప్స్ 18,000 గ్రూప్స్ డిఆర్డిఏ అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. అందులో దాదాపు 1,80,000 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరి కోసం అంటే ప్రస్తుతం అమలు జరుగుతున్న బ్యాంక్ లింకేజ్తో పాటుగా ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం కింద అనేక రకాలుగా వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం పథకాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అవన్నీ కూడా మహిళా శక్తి గ్రూపులకి ఇంప్లిమెంట్ చేయడం అనేది డిఆర్డిఏ యొక్క భాగం. ఉదాహరణకు చూస్తే మనం బ్యాంక్ లింకేజ్ పరంగా చూస్తే ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళలకి చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకోవడం కోసం దాదాపు 457 కోట్లు బ్యాంక్ లింకేజ్ ద్వారా మనకి లక్ష్యం నిర్దేశించారు. ఆల్రెడీ మనం 440 కోట్లు అనేది మహిళా గ్రూపులకు ఇవ్వటం జరిగింది, 96% వరకు. అట్లాగే చిన్న చిన్న యూనిట్స్ కూడా దాదాపు ఒక 10,000 మందికి యూనిట్స్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసం ఇవ్వాల్సిందిగా లక్ష్యం నిర్దేశించడం జరిగింది. అవి కూడా దాదాపు అందరికీ కూడా మేము దాదాపు 10,900 మందికి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహించడం కోసం యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇంకా మహిళా శక్తి క్యాంటీన్స్, తర్వాత ఎవరైనా ఇంకా లైవ్ స్టాక్ యూనిట్స్ అంటే గేదెలు కావచ్చు, తర్వాత పౌల్ట్రీ మదర్ యూనిట్స్ కావచ్చు, పౌల్ట్రీకి సంబంధించి చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకునే వాళ్ళు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కావచ్చు, ఇట్లా రకరకాలు కూడా మనము మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం. ఎస్. చైల్డ్ డెవలప్మెంట్ ఎలా మేడం? చైల్డ్ డెవలప్మెంట్ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తారు. అది మన దగ్గర మాత్రం గ్రూప్స్కి సంబంధించినవి. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడం కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఉపాధి హామీ పథకం అమలు చేయడం కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా డిఆర్డిఏ ద్వారా అమలు అవుతుంటాయి. జీవనాధారం కోసం రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది మ్యామ్? అదే ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు మహిళలు ఏంటంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు ఉంటారు. అందరు చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, చిన్న చిన్న చేతి వృత్తుల మీద ఆధారపడి వాళ్ళ జీవనోపాధి అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి కొన్ని శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటము, అట్లాగే ఇంకా వాళ్ళకి ఆ యూనిట్ పెట్టుకోవటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ కానీ ఇంకేదైనా ఎంబ్రాయిడరీ కానీ అట్లాంటివి నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి యూనిట్ పెట్టుకోవటం కోసం లోన్స్ ఇవ్వటం. మన జిల్లాలో వచ్చేసి ముఖ్యంగా కలెక్టర్ గారు అప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేసుకునే కాకుండా మష్రూమ్ కల్టివేషన్ కోసం కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది తొర్రూరులో. దాదాపు ఒక 20 మంది బెనిఫిషరీస్ అనేది అక్కడికి వెళ్ళి వచ్చి దాదాపు ఒక 18 యూనిట్స్ వరకు నెలకొల్పడం కూడా జరిగింది. అట్లాగే మనకి సిద్దిపేటలో కూడా ఆక్వాకల్చర్ని ప్రోత్సహించడం కోసం అంటే సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్ అని చెప్పేసి ఇంట్లోనే వాళ్ళు కొర్రమేన్ చేపలు పెంచుకొని తర్వాత దాని ద్వారా ఆదాయం పొందడానికి కూడా మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కూడా సపరేట్గా శిక్షణ ఇప్పించారు.
శిక్షణ ఇప్పించడం కూడా జరిగింది. శిక్షణకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక 3 యూనిట్స్ పెట్టుకోవటం అనేది కూడా జరిగింది. ఇంకా మిగిలిన వాడు కూడా నెక్స్ట్ 15-20 రోజుల్లో మిగిలిన యూనిట్స్ కూడా అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయటం అనేది జరుగుతుంది. అంటే మా ప్రజలకి ఈ నెసెసిటీ ఉంది, వాళ్ళకి ఈ అవసరం ఉంది అని మీ వరకు ఎలా వస్తుంది? అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకొచ్చేసి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ప్రతి మండలంలో కూడా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పేసి సెర్ప్ సంబంధించిన యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత సీసీలు అనేది ఉంటారు వాళ్ళ క్లస్టర్ లెవెల్లో. అట్లాగే గ్రామాల్లో గ్రామ దీపికలు వాళ్ళు ఉంటారు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ అని చెప్పేసి విఓఎస్ ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఒకళ్ళు లేక ఇద్దరు ఉంటారు. గ్రూపుల ద్వారా వచ్చే సమస్యలన్నీ కూడా మనకు వాళ్ళ ద్వారా తెలుస్తూ ఉంటాయి. అట్లాగే మనకి ఎన్ఆర్ఐజిఎస్ విషయానికి వచ్చేసరికి కూడా మండల స్థాయిలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంపీడీఓ ఉంటారు. అట్లాగే అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్స్, ఈసీసీ, టీఏస్ అందరూ కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్ వరకు కూడా ఆ విధంగా మెషినరీ వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనం వాళ్ళ ద్వారా తెలుసుకుంటాం. ఇంకా మనకు ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక కార్యదర్శి గారు ఉంటారు, ప్రతి మండలంలో ఎంపీఓలు ఉంటారు. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల ద్వారా కూడా మనకి అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే. మరి కొత్తగూడెం అనగానే మనకి ఎక్కువగా కూడా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది. మరి వీరి డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారు? అంటే ట్రైబల్ ఏరియాలో మనకి ఇక్కడ ఐటీడీఏ ఉంది కాబట్టి ఎక్కువ ఐటీడీఏ ద్వారా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం కావచ్చు, తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సపోర్ట్ చేసే స్కీమ్స్ కావచ్చు, అట్లాగే వాళ్ళ లైవ్లీహుడ్ పర్పస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐటీడీఏ ద్వారా అమలవుతుంటాయి. ఓకే. మీరు వచ్చాక మనకి ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ ఏంటి మ్యామ్ ప్రజల కోసం? అంటే మనకి ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎక్కువ వీటికి సంబంధించి ఏంటంటే మహిళా శక్తి కార్యక్రమాలే మనకి ఇక్కడ క్యాంటీన్స్ ఏర్పాటు చేయటం కానీ, అట్లాగే ఇందాక నేను చెప్పిన విధంగా చిన్న చిన్న యూనిట్స్ ఏర్పాటు చేసుకోవటం, తర్వాత యూనిఫామ్స్ కూడా దాదాపు మహిళా శక్తి సంఘాల ద్వారా యూనిఫామ్స్ అనేది మహిళా సంఘాల ద్వారా, అంటే ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళలో ఎవరో ఒకరు టైలర్స్ అట్లా కుడతా ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే ప్రభుత్వం మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ద్వారానే కుట్టించారు. ఆ విధంగా మన దగ్గర దాదాపు 63,000 యూనిఫామ్స్ అనేది కూడా మన మహిళా శక్తి గ్రూపుల ద్వారానే, స్వయం సహాయ సంఘ గ్రూపుల ద్వారా చేయడం అనేది జరిగింది. ఇంకా ఇతర ఉమెన్ సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు కూడా మన దగ్గర జరుగుతూ ఉంటాయి. అవి కూడా వీటితో పాటుగా మన రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో సోలార్ యూనిట్లు కూడా మనకి మహిళా సంఘాలకు ఇవ్వటం అనేది జరిగింది. మన దగ్గర మణుగూరు, సుజాత నగర్ ఈ 2 గ్రామ పంచాయతీల్లో కూడా గుర్తించి, అంటే మొదటి విడతగా ఒక 2 యూనిట్స్ అనేది గుర్తించి సోలార్ యూనిట్స్ మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభం కూడా జరిగింది. వాటితో పాటు ఇంకా మనకి 9 బస్సులు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. మహిళా సంఘాల ద్వారానే ఆ బస్సులు అనేది కూడా నడపటం అనేది అంటే వాళ్ళు ఆర్టీసీకి వాళ్ళు ఇస్తారనమాట, వీళ్ళే ప్రొక్యూర్ చేసి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత దాని మీద వచ్చే ఆదాయం కూడా వీళ్ళకి ప్రతి నెల ఆదాయం కూడా వస్తుంది. అట్లా ఆ విధమైన కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఉమెన్ డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. మరి ఈ సంవత్సరం అంటే 2025, 2026 ఎలా ఉండబోతుంది మ్యామ్? అంటే నేను ఒక పార్టే చెప్పాను మనకి సెర్ప్కి సంబంధించి. ఇంకా మనకి ఏంటంటే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 100 రోజులు పని కల్పించడం కోసం కూడా మనకి డిఆర్డిఏ ద్వారా అమలు అవుతూ ఉంటుంది. ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? అంటే మనకు వారు ఎవరైతే జాబ్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ కూడా, అంటే స్కిల్డ్ వర్క్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే పని కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా మనం పని కల్పించడం అనేది జరుగుతుంది. 135,000 మంది మనకి యాక్టివ్ జాబ్ కార్డ్స్ అనేది ఉండటం జరిగింది మన జిల్లాలో. యాక్టివ్ జాబ్ కార్డ్స్ అంటే మ్యాక్సిమం ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. 1,00,000 మంది వరకు మనకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మిర్చి అట్లా వేరు పనులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఒక 17,000 మంది హాజరవుతున్నారు ఈ రోజు వచ్చేసి. ఇంకా మనకి ఎక్కువ మంది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,700 మంది 100 రోజులు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా మనకి మార్చి ఎండింగ్ కల్లా కూడా మరి కొంతమంది పూర్తి చేసుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ 100 రోజులు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళ పిల్లలకి మనం ఉన్నతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళకి. అంటే వాళ్ళు రకరకాల స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన శిక్షణ ఇస్తాము. దాంతోపాటు 90 డేస్ వాళ్ళకి ఈ ఈజీఎస్ వేజ్ ఏంటంటే యావరేజ్ నోటిఫైడ్ వేజ్ రేట్ 300 రూపాయలు ఉంది. ఆ శిక్షణా కాలంలో రోజుకు 300 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం కూడా ఉంది ఉన్నతి కార్యక్రమం ద్వారా. అది కూడా మనకి డిఆర్డిఏ ద్వారానే ఈ యొక్క కార్యక్రమం అమలు చేసే సంస్థ డిఆర్డిఏ ఉంటుంది. డిఆర్డిఏ ద్వారా ఇంకోటి కూడా ఉంది కదా మేడం, వాటర్ హార్వెస్టింగ్. అంటే ఇప్పుడు మనకేంటంటే మనలాంటి ఏరియాలో చూసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కువగా పడిపోతూ ఉన్నాయి.
సమ్మర్ వచ్చేసరికి మనకు డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ పరంగా కావచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. నీటి ఎద్దడి అనేది కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వాటి కోసం ప్రివెంట్ చేయడం కోసం మనకి ఎన్ఆర్ఈజెస్లో కావచ్చు, తర్వాత వాటర్ షెడ్ కార్యక్రమాల్లో కావచ్చు కొన్ని రకాల స్ట్రక్చర్స్ అనేది మనము ఆయా స్కీమ్స్ ద్వారా చేయడానికి అవకాశం ఉంది. మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 5 రైతులనైనా ప్రోత్సహించి ఫామ్ పాండ్స్ అంటే నీటి కుంటలు అంటారు, అంటే రైతులకు సంబంధించిన సేద్యపు కుంటలు వాళ్ళ పొలంలో జస్ట్ ఒక 2-3 ఒక ఎకరం అంటే 40 కుంటలు ఉంటుంది, వాళ్ళు ఒక 2-3 కుంటలు వాళ్ళు అంటే ఈ ఫారం పండు తవ్వుకోవటానికి వాళ్ళు అంగీకరిస్తే మనం ఉపాధి హామీ ద్వారా మొత్తం కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు మనకి 4 లక్షల రూపాయల వరకు ఫామ్ పండుకు మంజూరు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటివరకు మనము 600 వరకు శాంక్షన్ తీసుకున్నాము. ఒక 120 వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి ఫారం పాండ్స్. అవి పెద్ద ఎత్తున చేపడితే చేయడానికి అవకాశం ఉంది. వాటితో పాటు ఇంకా మనకు పర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఇంకా వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, సాక్ పిట్స్ ఇలాంటివి కూడా మనం ఉపాధి హామీ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫార్మింగ్లో డిఆర్డిఏ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? క్రాప్స్ కాదు కానీ మనం ఏంటంటే సెర్ప్ ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది టేకప్ చేస్తాం మన మహిళా సంఘాల ద్వారా. అంటే మనం రైతులు పండించిన పంటను ఇది మన గ్రామ సంఘాల ద్వారా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ చిల్లీ కూడా ప్రొక్యూర్మెంట్ అనేది అంటే మన దగ్గర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని ఉంటాయి. మన దగ్గర 3 FPOలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా రైతుల దగ్గర నుంచి అంటే రైతులు బయట మార్కెట్లో తక్కువ ధరకి కొని నష్టపోకుండా ఉండటం కోసం మన దగ్గర FPOల ద్వారా అంటే ప్రభుత్వం ఇచ్చిన మద్దతు రేటు ప్రకారం కొనుగోలు చేయడం అనేది మహిళా సంఘాల ద్వారా జరుగుతుంటుంది జనరల్గా. సో మ్యామ్, మన కొత్తగూడెంలో కలెక్టర్ గారు ఎక్కువగా మునగ పంటని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అంటే మునగ పంటకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. తర్వాత మన గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల ఈజీగా వేసుకోగలిగిన క్రాపు, రైతులందరికీ తెలిసిన క్రాపు. దానివల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఆదాయం అనేది వస్తుంది. వేరే ఇప్పుడు మిర్చి కానీ మొక్కజొన్న ద్వారా కానీ అట్లా చేసినా కూడా వాళ్ళు దాదాపు 10-15 వేల కంటే ఎక్కువ ఆదాయం పొందలేకపోతున్నారు. కాబట్టి అన్ని విధాలా రైతులకు ఇది మేలు చేసే పంట కాబట్టి దీన్ని ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పేసి అందరికీ కూడా మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఉపాధి హామీలో 1,24,000 రూపాయలు మునగ పంట వేసుకోవడానికి ఎకరానికి అవకాశం ఉంది. ఒక ఎకరంలో 1000 ప్లాంట్స్ వరకు నాటవచ్చు మనం. పిట్టింగ్ కానీ ప్లాంటింగ్ కానీ మొక్కలు కొనుగోలు చేయడానికి కానీ అన్నిటికి కూడా ఉపాధి హామీ ద్వారా ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మనము 250 ఎకరాల వరకు మనం మునగ ప్లాంటేషన్ మన జిల్లాలో వేయటం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా మనం 1700 ఎకరాలు గుర్తించాము. వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మనకి 2-3 మంత్స్లో ప్లాంటేషన్స్ కూడా నెక్స్ట్ ఇప్పుడు రైనీ సీజన్ రాగానే తర్వాత ఇప్పటి నుంచి కూడా వేసుకుంటా ఉన్నారు. ఇప్పటివరకు ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఒక 50 ఎకరాల వరకు వేసుకున్నారు ఆల్రెడీ. మిగిలినవి కూడా ఈ సంవత్సరం పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మ్యామ్, ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏమేమి పనులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ ఉపాధి హామీ పథకంలో మనకేంటంటే 5 months యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి మనకి గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అట్లాగే కమిషనర్ గారి దగ్గర నుంచి మనకి నవంబర్లో ప్రత్యేకంగా కొన్ని పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అందులో ముఖ్యంగా ఫామ్ పాండ్స్, తర్వాత SC/ST ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించిన, తర్వాత పొలాలకు వెళ్ళే రోడ్లు, తర్వాత ప్లాంటేషన్ కార్యక్రమాలు, వీటితో పాటుగా ఇండివిజువల్గా కూడా మనకి క్యాటిల్ షెడ్స్, అట్లాగే పౌల్ట్రీ షెడ్స్, నాడెప్ కంపోస్ట్ పిట్లు, ఇంకా బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, ఇటువంటి వాటిని అంటే వ్యక్తిగతమైన పనులు, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ సంబంధించి రైతులకు ఉపయోగపడే పనులు టేకప్ చేయమని ఇచ్చిన ఆదేశాల మేరకు వాటినే ప్రాధాన్యంగా తీసుకొని మనం ఎక్కువగా ఈ సంవత్సరం చేస్తూ ఉన్నాం. మ్యామ్, ఫైనల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026లో ఇంకా గ్రామీణ అభివృద్ధి కోసం ఏ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలతో పాటు ప్రభుత్వం ఏదన్నా కొత్త స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఇతర మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ మేరకు వచ్చిన స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఇంప్లిమెంట్ చేస్తాం మేము. అంటే ప్రత్యేకంగా మనం వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ స్కీమ్స్ వస్తాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో భాగస్వాములై ఉంటాము. రీసెంట్గా మనకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా ఎవరైతే ల్యాండ్ లేని వాళ్ళు ఉన్నారో ఉపాధి హామీలు 20 రోజులు పూర్తి చేస్తారు వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 6,000 రూపాయలు ఇవ్వడం అనేది మంజూరు చేయటం అనేది జరిగింది. మొదటగా అన్ని మండలానికి ఒక్కొక్క గ్రామంలో కూడా ఆల్రెడీ పంపిణీ చేయటం కూడా జరిగింది. అట్లాగా మనకు ఏవైతే సందర్భాన్ని బట్టి వస్తుంటే అవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మేమందరం కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పనిచేస్తూ ఉంటాం. సో మేడం, ఫైనల్గా మీరు ఈ తరం యువతకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మ్యామ్?
అంటే ఇక్కడ మనకి కలెక్టర్ గారు చెప్తూ ఉంటారు, గ్రీవెన్స్లో ఎక్కువ మంది కూడా యువత ఉద్యోగం కావాలని వస్తూ ఉంటారు, అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కావాలని చెప్పేసి వచ్చి అడుగుతూ ఉంటారు. అట్లా కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా ఆ స్కిల్ సంబంధించిన వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటం కోసం ప్రత్యేక కోర్సులు చేయటం, కానీ వాళ్ళు ఓన్గా యూనిట్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా అట్లా ఆదాయం పొందడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి సార్ కూడా తెలియజేస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగాలు అనే కాకుండా అందరూ కూడా అంటే వాళ్ళకు యూనిట్స్ అట్లాంటివి పెట్టుకోవటం కానీ ఎంటర్ప్రెన్యూర్స్గా మారటం అట్లా చేస్తే బాగుంటుంది. అట్లాగే అమ్మాయిలు కూడా ముఖ్యంగా ఎక్కువగా చదువుకోవాలి. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే అమ్మాయిలకి చదువెందుకులే అని చెప్పేసి ప్రైమరీ లెవెల్లోనో లేకపోతే 10 హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఎక్కడో ఒక లెవెల్లో ఆఫ్ చేసి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు కూడా తప్పనిసరిగా బాగా చదువుకుంటే వారి కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు ఏదన్నా ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూస్ అట్లా వచ్చినా కూడా మేజర్గా ఏంటంటే ఆర్థిక సమస్యలను బట్టి ఎక్కువ గ్రామాల్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అటువంటి వాటిని అధిగమించడం కోసం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి కనీసం డిగ్రీ వరకన్నా చదువుకొని ఉండాలి. అట్లాగే వివిధ రకాల శిక్షణ కోర్సులు కూడా మన దగ్గర జరుగుతూ ఉంటాయి. ఈజీఎంఎం అని చెప్పేసి కూడా మనకి ఇంగ్లీష్ వర్క్ రెడీనెస్ సెంటర్, ఈడబ్ల్యూఆర్సి అని చెప్పేసి కూడా మనకి ఇంగ్లీషు కంప్యూటర్ కోర్సులు కూడా మనకి డిఆర్డిఏ ద్వారా చేపిస్తూ ఉంటాం. అట్లాగే ఆర్సిటీ ద్వారా కూడా వృత్తిపరమైన జూట్ బ్యాగ్స్ తయారీ కావచ్చు, ఇంకా మనకి కేవీకే ద్వారా కూడా అగ్రికల్చర్ పరంగా డైరీ ఫార్మింగ్ అని ఇట్లాంటి రకరకాల శిక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. అటువంటివి తీసుకుని స్వయంగా వాళ్ళు ఉపాధి కల్పించుకునే విధంగా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను. ఓకే మ్యామ్, మేము అడగగానే గ్రామీణ అభివృద్ధి గురించి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.